హాయ్ హలో అందరికీ నమస్తే. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో కూడా ఎక్కడో ఒక దగ్గర ఫిష్ మార్కెట్ అనేది ఉంటుంది. మరి దుబాయ్లో చేపల మార్కెట్ ఎలా ఉంటుంది, ఏమేమి దుబాయ్ మార్కెట్లో అమ్ముతారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. దుబాయ్లో దాదాపుగా 200 దేశాల నుంచి చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ కూడా దుబాయ్కి వస్తుంటాయి. వీటినన్నిటినీ కూడా దుబాయ్ మార్కెట్లోని ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా నీట్గా, చాలా హైజీనిక్ కండిషన్స్లో ఏసీలో పెట్టి అమ్ముతుంటారు. చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. ఒక్క రొయ్యల్లోనే దాదాపుగా 20 రకాల రొయ్యలు, నత్తగొల్లలు. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ దొరుకుతుంటాయో మొత్తం అన్నీ కూడా దుబాయ్కి చాలా వరకు వెళ్తుంటాయి. సేమ్ ఇవే చేపలు, రొయ్యలు అన్నీ కూడా దుబాయ్ మార్కెట్లోని అమ్ముతున్నారు. రేటు కూడా అక్కడ మార్కెట్ బట్టి దీని అంశం ఉంటుంది. మరి రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. కానీ అక్కడ మెయింటెనెన్స్ చూస్తే బుర్ర పిచ్చెక్కిపోతుంది. అంత చక్కగా, అంత నీట్గా అక్కడ దుబాయ్లో మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ చిన్న డ్రాప్ కూడా కింద పడకుండా అంతా కూడా ఐస్లో నీట్గా, మెటీరియల్ ఎక్కడ పాడవకుండా చాలా పక్కా కండిషన్లో ఉన్నటువంటి మెటీరియల్ అమ్ముతుంటారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ దుబాయ్లో మాగలు అంటే మనకి ఇంగ్లీష్లో అయితే సాల్మన్ ఫిష్ అంటారు, చాలా ఫేమస్. ఆ సాల్మన్ ఫిష్ కూడా దుబాయ్ మార్కెట్లోని దొరుకుతుంది. చూసినట్లయితే లైవ్ ఏవైతే రొయ్యలు ఉన్నాయో మనకి ఆల్రైలు అంటాము, ఈ లాబ్స్టారు, శాండ్ లాబ్స్టారు, రాక్ లాబ్స్టారు, ఇవన్నీ కూడా బ్రతికినవి అమ్ముతున్నారు. అవి నెక్స్ట్ వీడియోలో అవి కూడా చూపిస్తాను. చాలా ఇవ్వండి, చూడండి. గ్రూపర్ ఫిష్, బొంతులు అంటారు. అదేవిధంగా ఇప్పుడే రాణి ఫిష్ కూడా చూశారు. చాలా పెద్ద పెద్ద రాణి ఫిష్ మన దగ్గర గులివెందులు అని చెప్తూ ఉంటారు. ఈ రాణి ఫిష్ కూడా దుబాయ్లోని మరి ఆఫ్రికా నుంచి, మనకి ఇండియా నుంచి, ఏషియన్ కంట్రీస్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి కూడా అక్కడికి వస్తుంటాయి. కాబట్టి చాలా పెద్ద పెద్ద గులివెందులు కూడా ఉన్నాయి. చూడండి, వైట్ రొయ్యలు పక్కాగా చాలా ఎప్పుడే అలాగా సముద్రం నుంచి పట్టినట్లుగా ఉన్నటువంటి రొయ్యలు. ఇవి వనామీ రొయ్యలు కాదు, వైట్, అన్ని రకాలుగా. అదేవిధంగా స్క్విడ్, మనం కలిమిందులు అంటాం కదా, స్క్విడ్ కూడా చాలా పెద్ద సైజులో స్క్విడ్ ఉంది. పెద్ద సైజే కాకుండా చిన్న సైజు కూడా స్క్విడ్ దొరుకుతుంది ఇక్కడ. చూడండి, అంతా చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తూ కట్ల ఫిష్, టైగర్, అన్ని రకాల రొయ్యల్లో ఎన్ని రకాలు అయితే ఉన్నాయి అన్ని రకాలు. మండ పీతలు, గుడ్డు పీతలు, బ్లూ క్రాబు, స్పాట్ క్రాబు, అన్ని రకాల చేపలు. అదేవిధంగా ఈ స్నేల్స్, నత్తగొల్లలు, ఇవన్నీ కూడా దుబాయ్ మార్కెట్లోని అమ్ముతున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే విశాఖపట్నం నుంచి మరి చిల్లి ఎక్స్పోర్టింగ్ కూడా ఉంది. మీరు కూడా ఇక్కడికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దుబాయ్ మార్కెట్కి కావాలంటే వీటిని అమ్మొచ్చి. చూసారా మార్కెట్ ఎంత అందంగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. ప్రతి షాప్కి కూడా ఒక నెంబరు కేటాయించారు. వాళ్ళు అందరూ కూడా డ్రెస్ కోడ్ అందరిది ఒకేలా ఉంటుంది ఇక్కడ. ఈ డ్రెస్ కోడ్తోనే వీళ్ళంతా కూడా మార్కెటింగ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు మెటీరియల్ అంతా కూడా నీట్గా ఉండేలా చూసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ మార్కెటింగ్ చేసుకున్న తర్వాత ఎవరైతే కొనుక్కుంటారో వీళ్ళకి ఈ ఫిష్ కటింగ్ కానీ, క్లీనింగ్ కానీ వాటికి చేయడానికి కూడా సపరేట్గా ఇలాంటిది ఒక బ్లాక్ ఉంది. ఓన్లీ అక్కడ పట్టుకెళ్ళి అక్కడ ఇస్తే కేజీకి ఎంత అని తీసుకొని వాళ్ళు నీట్గా కట్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ మనకు అందజేస్తారు. అంటే ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎక్కడ నీట్నెస్ తక్కువ కాకుండా చాలా చక్కగా దుబాయ్ మార్కెట్లో మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఒక్కసారి. అన్ని ఇప్పుడు రాణి ఫిష్ చూసారు కదా ఎట్లా ఉందో. అదేవిధంగా ఇప్పుడు సాల్మన్ ఫిష్, ఇది మాగలు అంటారు, దుబాయ్ మాగలు ఇవి. అదేవిధంగా అప్పుల్లో ఫిష్, ఇదిగోండి, ఇది ఈ ఆరెంజ్ కలర్లా ఉంది కదా, ఇది సాల్మన్ ఫిష్, చాలా దుబాయ్ ఫేమస్ ఇది.
మనకి ఆంధ్రాలో తక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. దుబాయ్ నుంచి చాలామంది ఇక్కడికి మన ఆంధ్ర కూడా తెచ్చుకుంటారు. ఎక్కడికక్కడ చాలా నీట్గా కట్ చేసి కూడా ఉన్నాయి. అదేవిధంగా చెరువు చేపలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో సముద్రంలోని దొరికేవి అన్ని రకాలు కూడా ఈ దుబాయ్ మార్కెట్లోని దొరుకుతున్నాయి. అదేవిధంగా చెరువు చేపలు కావాల్సిన వాళ్ళకి చెరువు చేపలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ఇక్కడ సముద్రం చేపలు మాత్రమే తినడానికి ఇష్టపడుతున్నారు. దీనికి క్లీనింగ్ సెక్షన్ కూడా వేరేగా ఉంటుంది. ఒక షాపు వాళ్ళు ఇంకొక షాపు వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా మెయింటైన్ చేసుకుంటారు. అన్ని చోట్ల కూడా ఒకే రకమైన రేటు ఉంటుంది. ఎవరు షాపు బట్టి ఆ కస్టమర్స్ అలవాటు బట్టి అక్కడ వెళ్ళి కొనుక్కుంటున్నారు. దాదాపుగా మన ఇండియన్స్ కూడా ఇక్కడ ఈ స్టోర్కి ఎక్కువగా వస్తున్నారు. ఫారినర్స్ ముస్లిమ్స్ ఎక్కువ మంది స్టోర్కి వచ్చి పర్చేజ్ చేస్తున్నారు. మన ఇండియాలో కూడా ఎట్లాంటి ఫిష్ మార్కెట్ ఉంటే చాలా బాగుంటుంది అనేలాగా ఇక్కడ మార్కెట్ అయితే చాలా అందంగా నీట్గా క్లీన్గా డిజైన్డ్గా ఉంది. లోపలికి వచ్చిన తర్వాత అసలు మనము చేపలను చూసి మన చేపల మార్కెట్లో ఉన్నాం అనుకుంటామే, కానీ అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇటువంటి చూసారు కదా, రిబ్బన్ ఫిష్ దగ్గర నుంచి మ్యాకరల్, కానాగడతలు అన్ని రకాలు నత్తలతో సహా అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ కూడా ఎక్కువగా వచ్చి ఈ దుబాయ్ షాపింగ్ మాల్లోనే ఈ మార్కెట్లోనే కొనుక్కుంటున్నారు. ఈ మార్కెట్ పక్కనే సముద్రం కూడా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఈ మార్కెట్ అయితే ఉంటుంది. దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఒకసారి ఈ మార్కెట్ కూడా విజిట్ చేస్తే ఇది ఒక విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనం అంటే విజిటర్స్ కొనుక్కొని కుకింగ్ చేసుకోవడం అంత ఇబ్బంది కాబట్టి ఒకసారి చూడటానికి అయితే మాత్రం వెళ్ళదగిన ప్లేస్. చాలా చక్కగా నీట్గా ఎటువంటి స్మెల్ కూడా లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మనకి సముద్రంలో ఎన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉన్నారో అన్ని రకాల మెటీరియల్స్ కూడా ఈ చేపలు మత్స్య ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ మరి అమ్మకానికి పెట్టారు. దుబాయ్ వాసులు అయితే అదృష్టవంతులే. అన్ని దేశాల నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి వీళ్ళు వారికి నచ్చిన మెటీరియల్ కొనుక్కొని ఫ్రెష్గా పట్టుకుని వెళ్ళొచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ దుబాయ్ షాపింగ్ మాల్ మార్కెట్లో ఉన్నటువంటి ఈ చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ పని కలుగుతాం. థ్యాంక్ యూ.